వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్ని ఇస్తున్నామని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। Political case, it is a fabricated case, it is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो। కోర్టులోకి వెళ్లే ముందు తన అరెస్టు అక్రమమని న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు కవిత. మరోవైపు సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ను కవిత తరపు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కూడా కోరారు. Fight it out. It is a political case, it is a fabricated case, it is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। అయితే కవిత ఈడీ కస్టడీని మరో 3 రోజులు కూడా పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తిరిగి 26న ఉదయం 11 గంటలకు కూడా ఈడీ కోర్టు ఎదుట కవితను హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, త్రిపుర మీకు తెలుసు 7 రోజుల కస్టడీ కవితకి ఇచ్చిన కస్టడీ ఇవాళ ముగియడంతో మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజే గారు మరొక 3 రోజులు కవిత గారికి ఈడీ కస్టడీ పొడిగిస్తూ ఇచ్చారు. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈడీ తరఫున స్పెషల్ కౌన్సిల్ జోహెబ్ హుస్సేన్ అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే కవిత గారికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అడిగాము, ఓన్లీ 100 కోర్సు మన అట్లా ముడుపులు ఇవ్వడమే కాదు, ఇంకా ఆవిడ డేటా అంటే మీకు తెలుసు గతంలో కూడా ఫోన్లు డిస్మాంటిల్ చేశారు అని చెప్పి చెప్పారు. సో అదే విషయం మీద ఇవాళ మళ్ళీ కవిత గారిని కొన్ని క్వశ్చన్స్ చేశాము. అంటే మా ఇంట్రాగేషన్ కస్టడీ సమయంలో నిన్న క్వశ్చన్స్ చేసినప్పుడు కొన్ని నాకు తెలియదు అని చెప్తే సమాధానం ఇచ్చారు. తర్వాత ఆమె బంధువు ఒకరికి సంబంధించి కొంత సమాచారం కావాల్సి ఉంది. అయితే ఆ బంధువు మొబైల్ ఫోన్ కూడా వీళ్ళు ఆల్రెడీ సీజ్ చేశారు, ఈడీ ఆల్రెడీ సీజ్ చేశారంట. కానీ అతనికి మనకి నోటీస్ ఇచ్చాము, కానీ అతను రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి వాళ్ళ సెర్చ్ అంటే వాళ్ళ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు తెలుసు హైదరాబాద్ లో ఇప్పుడు మనకి కవిత భర్త అనిల్ సోదరి ఇంకా ఇతరుల ఇళ్లలో కూడా ఇప్పుడు మీకు సోదాలు జరుగుతున్నాయి. అదే విషయాన్ని అక్కడ చెప్పారు, ఆల్రెడీ సోదాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మేము నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆ బంధువు ఎవరైతే కవిత గారి బంధువు ఉన్నారో ఆయన రెస్పాండ్ కావట్లేదు. సో అదొక అంశం. తర్వాత ఈ సమీర్ మహేంద్ర వాళ్ళతో కూడా మేము ఇంకా ఫర్దర్ గా మేము అంటే కన్ఫరంటేషన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా కూడా దాని మీద చెప్పారు. అయితే కవిత గారి తరఫున నితీష్ రాణా అని చెప్పని అడ్వకేట్ గారు మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే ఈడీ కొంత సమాచారం అడుగుతుంది, అయితే ఈడీ అంటే కవిత గారి కస్టడీలో ఉన్నంత వరకు కూడా ఆ సమాచారం ఇవ్వడం సాధ్యం కాదు. ఒకవేళ మీరు బెయిల్ ఇస్తే కవిత గారు అప్పుడు ఆ సమాచారాన్ని ఇవ్వడానికి వీలవుతుంది
అని చెప్పారు. ఇప్పుడు మీకు ఏదైతే ఇంకొక 3 రోజుల్లో మళ్ళీ పోలీస్ కస్టడీ ఈడీ కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఆ రోజు మీరు బెయిల్ మీద మీరు కవిత గారు బెయిల్ పిటిషన్ ఆల్రెడీ దాఖలు చేశారు కాబట్టి దాని మీద విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని కవిత గారి తరఫు న్యాయవాది ఈడీ మన రౌజ్ కోర్టును అడిగారు. అయితే ఈడీ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్ లో బెయిల్ అనేది ఇప్పుడు అరైజ్ కాదు, అది సంబంధించి ఇప్పుడు అంశం కాదు, ఇంకా విషయాలు తేలాల్సి ఉంది అని చెప్పి అన్నారు. మొత్తానికి వాదనలు ముగిశాయి. ఇంకో 3 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఇప్పుడు కవిత గారి బంధువుల ఇళ్లలో జరుగుతున్న సోదాలకు మంచి సాయంత్రం క్లారిటీ వచ్చేదాని ఉంది. దాని మీద వాళ్ళ బంధువులను కూడా మళ్ళీ అరెస్ట్ చేసి ఆ రకంగా మళ్ళీ విచారణ జరిపే అవకాశం కూడా ఉంది. త్రిపుర. రైట్ సురేష్, థ్యాంక్ యూ. अरे किनारे हो जाओ भाई। It is a political case, it is a fabricated case, it is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है। अरे किनारे हो जाओ भाई। అయితే కవిత కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ కస్టడీ మరో 3 రోజులు కూడా కోర్టు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. తిరిగి 26వ తారీఖు ఉదయం 11 గంటలకి కోర్టు ముందు ఈడీ కవితను హాజరుపరచనుంది. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ లో కవిత బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితను మరింతగా విచారించాలి. ఇప్పటి వరకు విచారించడంలో కొంత కీలకమైనటువంటి సమాచారమే వచ్చింది. అండ్ మోర్ ఓవర్ అయితే తమ విచారణకు కవిత ఏమాత్రం కూడా సహకరించడం లేదు అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యాయస్థానం ముందుకైతే తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కవిత ఇంటి దగ్గరికి వచ్చినటువంటి ఈడీ అధికారులు ఆమెను 3 గంటల పాటు విచారించడం, ఆ తర్వాత 5 గంటల 25 నిమిషాలకు అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం. సో ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టడం, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకోవడం. అయితే కస్టడీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మరో 4 రోజుల పాటు తమ కస్టడీ కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే 3 రోజుల పాటు ఈడీకి కస్టడీకి ఇస్తున్నట్టుగా ధర్మాసనం అయితే చెప్పింది. అంటే ఇంకా రానున్న 3 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే కవితను విచారించబోతున్నారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒకటి, ఆల్రెడీ ఢిల్లీ కేజ్రీవాల్ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడము, కవితను కూడా కస్టడీ పొడిగించిన నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని కూడా కలిపి విచారించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ స్కామ్ లో ఇద్దరి పాత్ర అనేది చాలా కీలకమైనదని ఇప్పటికే ఈడీ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలోనే వారిద్దరిని కూడా ఎదురెదురుగా పెట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి ఈడీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని వాళ్ళ ముందు పెట్టి విచారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలోనే కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా కొంత తమ వైపు ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం చేశారు. మళ్ళీ కస్టడీకి ఇవ్వకుండా తమకు బెయిల్ కావాలంటూ కూడా తమ వాదనలు ఏవైతే ఉంటో వినిపించారు. సో ఈ వాదనలలో కొంత కీలకమైనటువంటి సమాచారం ఏంటంటే కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్ అడిగిన ప్రశ్నలనే మళ్ళీ అడుగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకురావడము, అదేవిధంగా కవితకు సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ను కూడా ప్రొడ్యూస్ చేయాలని కూడా అడిగారు. అయితే ప్రధానంగా కవిత సంబంధించినటువంటి నివాసం హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి సోదాలు ఇంకా కూడా జరుగుతున్నాయి, ఇంకా అవి పూర్తి కాలేదంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఒక మొబైల్ ఫోన్ దొరికింది. అంటే ఎవరికో సంబంధించినటువంటి ఒక మొబైల్ ఫోన్ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ మొబైల్ ఫోన్ ఎవరిది, దానికి సంబంధించినటువంటి
వివరాలు అందులో ఏమున్నాయి అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయము. అయితే ప్రధానంగా మనం గమనిస్తే మాత్రము ఈ లిక్కర్ స్కామ్ అతి త్వరలోనే కీలకమైనటువంటి మలుపు తిరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కవితను అరెస్ట్ చేశారు, రిమాండ్ కు తరలించడం, కస్టడీలోకి తీసుకోవడం అన్ని కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఇంకా కూడా సోదాలు జరుగుతున్నాయి. అంటే హైదరాబాద్ లో కవిత నివాసంలో ఇంకా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే డెఫినెట్ గా రానున్న రోజుల్లో వీళ్లకు ఉన్నటువంటి ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారంతో పాటు మరికొంత కీలకమైనటువంటి ఎవిడెన్స్లే సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఈడీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది, ఈ 3 రోజులలో కవితను అదేవిధంగా కేజ్రీవాల్ ఇద్దరిని కూడా కలిపి విచారించిన తర్వాత ఈడీ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చాలా అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం. రైట్ మధు, థ్యాంక్ యూ. अरे किनारे हो जाओ भाई. Sir, fight it out. It is a political case. It is a fabricated case. It is a false.